హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం టీజీ డీసీకి సంబంధించి సెకండ్ ఫేజ్ సంబంధించి అలాట్మెంట్స్ అయితే రావడం జరిగిందనమాట. వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం అనమాట. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టీజీ డీసీకి సంబంధించి 2024లో ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ కూడా ఈ రోజు అయితే మనకు అలాట్మెంట్స్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఆప్షన్స్ ఇచ్చుకున్నారో సెకండ్ ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు కానీ, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి కాలేజ్ నచ్చకపోవడం వల్ల సెకండ్ ఫేజ్ పార్టిసిపేట్ చేయడం కానీ, కొత్తగా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసేటటువంటి వ్యక్తులకు ఎవరికైనా సరే అందరికీ సీట్కి సంబంధించిన అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. మీకు సీట్ వచ్చిందా లేదా ఏ విధంగా చూసుకోవాలి, సీట్ వస్తే మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, దాని గురించి కంప్లీట్గా ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అఫీషియల్ వెబ్సైట్ టీజీ డీసెట్ 2024 ఓపెన్ చేసినప్పుడు అయితే ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆ సీట్ అలాట్మెంట్కి సంబంధించి ట్యాబ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దానికి సంబంధించిన లింక్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక కాలేజ్కి అయితే మనకు అదే కాలేజీలో ఉండాలన్నమాట. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో కొత్తగా మళ్ళీ కాలేజ్ వస్తే ఆ కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజీలు ఎవరైతే ఉన్నారో అవే కన్ఫర్మ్ అనమాట. కాలేజ్లో జాయిన్ కావడానికి మనకి ఇక్కడ చూడండి, మనము ఫైనల్గా మనకు 30 నుంచి అంటే ఈ రోజు నుంచి మనకు 17 వరకు అయితే 4 days టైం ఇవ్వడం జరిగిందనమాట. ఆ 4 days లోపల మనకు వచ్చినటువంటి కాలేజ్ లోపల మనం రిపోర్టింగ్ చేయాలి. ఏ విధంగా రిపోర్టింగ్ చేయాలో కంప్లీట్గా ఇప్పుడు తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఫస్ట్ ఇవ్వడం జరిగిందనమాట. అలాటెడ్ కాలేజ్ అని ఇచ్చారు కదా. ఇక్కడ అంటే మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఎక్కడ వచ్చింది సీట్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. నేను ఇప్పుడు చూపిస్తాను. అలాటెడ్ కాలేజ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు సంబంధించి డీసెట్కి సంబంధించి హాల్ టికెట్ అయితే మరి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిందా, సెకండ్ ఫేజ్లో వచ్చిందా, ఏ కాలేజ్లో వచ్చిందా అన్ని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేయగానే గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేస్తారు. తర్వాత మనకు వచ్చినటువంటి కాలేజ్ నేమ్ మెన్షన్ చేస్తారు. ప్రైవేట్లో వచ్చిందా, గవర్నమెంట్లో వచ్చినా కూడా మెన్షన్ చేస్తారు. ఇది గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ కాలేజ్ అక్కడ చూపిస్తుంది నేమ్. ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో వచ్చిందా, సెకండ్ ఫేజ్లో వచ్చిందా అనేది కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇది సెకండ్ ఫేజ్ సంబంధించి డీటెయిల్స్ అనమాట. మీకు సెకండ్ ఫేజ్లో కాలేజ్ వచ్చిందా అనేది చూసుకోవడానికి. తర్వాత మీరు బ్యాక్ వెళ్ళినట్లయితే చూసుకోండి, ఇక్కడ మనకు కాలేజ్ వైజ్ రిపోర్ట్ కూడా ఇచ్చారనమాట. కాలేజ్ వైజ్ రిపోర్ట్ పైన క్లిక్ చేసేయండి. కాలేజ్ వైజ్ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే మీకు నచ్చిన డిస్ట్రిక్ట్స్ని ఎంచుకోండి. మీకు ఏ డిస్ట్రిక్ట్ అయితే కన్ఫర్మ్గా ఉంటుందో, అంటే మీ డిస్ట్రిక్ట్ ఏదో అది ఎంచుకోండి. మీరు ఎంచుకున్నటువంటి డిస్ట్రిక్ట్ లోపల మీ కాలేజ్ నేమ్ ఎంచుకోండి. అంటే మీరు ఏ కాలేజ్ ఎవరైతే అలాట్మెంట్ అయ్యారో చూద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే మీరు ఆ కాలేజ్ యొక్క డీటెయిల్స్ అయితే చూడవచ్చు. ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎంతమంది అలర్ట్ అయ్యారు, ఎక్కడెక్కడ ఎవరు అలర్ట్ అయ్యారు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. వీళ్ళందరూ అయితే అలర్ట్ కావడం జరిగింది అనమాట. తర్వాత మనం బ్యాక్ వెళ్ళిపోయినట్లయితే మనం అడ్మిషన్ కావడానికి, మనకు వచ్చినటువంటి కాలేజీలో అడ్మిషన్ కావడానికి మన ప్రాసెస్ ఏంది అనేది చూపిస్తాను ఇప్పుడు. మీరు హోమ్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత మరి ఇక్కడ అడ్మిషన్ ఫీ పేమెంట్ అని ఉందా. అడ్మిషన్ ఫీ పేమెంట్ అంటే మనకు వచ్చినటువంటి సీట్ని మనకు కొంత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆ సర్టెన్ అమౌంట్ని మనం పే చేసి కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. చాలామందికి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు కూడా మనకు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేశారు కదా. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో కట్టినటువంటి అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ అనేది సెకండ్ ఫేజ్కి అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. మీరు ఫస్ట్ ఫేజ్లో మీరు ఒక గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు నెక్స్ట్ ప్రైవేట్ కాలేజీలో చేద్దాం అనుకుంటే ఫీజు ఎక్కువ ఉంటే ఫీ ఎక్కువ కట్టించుకుంటారు అనమాట. లేదు మీరు ఫస్ట్ ఫేజ్లోన ప్రైవేట్ కాలేజ్లో మీకు సీట్ వచ్చింది, తర్వాత సెకండ్ ఫేజ్ లోపల మీరు గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకుంటే మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు మీ ఫీ అనేది ఆ కాలేజీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు తక్కువ అమౌంట్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. నార్మల్గా గ్రీన్ ఫండ్ అనేది ఉంటుంది, అదొకటి 100 రూపీస్ అనేది చూపిస్తుంది కొందరికి. లేదు మిగతా అందరికి 1500 ఇట్లా 2500 అట్లా ఆ రేంజ్లో మనకు చూపిస్తుంది. మనకి ఎంత చూపిస్తే మనం అంత పే చేసుకొని మన రిపోర్టింగ్ కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. అడ్మిషన్ ఫీ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్మిషన్ అంటే అలాట్మెంట్ ఆర్డర్ని మనం కన్ఫర్మ్ చేసుకున్నట్టే మనకు వచ్చినటువంటి సీట్ని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి అలాట్మెంట్ ఫర్ అడ్మిషన్ పేమెంట్ అని ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ DEE సెట్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ వచ్చేస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది, మొబైల్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ హై ఎంత లో ఉందా, తర్వాత మేనేజ్మెంట్ సెకండ్ ఫేజ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కాలేజ్. అంటే మీరు సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి సీటు మీకు ప్రైవేట్ కాలేజా, గవర్నమెంట్ కాలేజా, మరి ఫస్ట్ ఫేజ్ ఎక్కడ చేశారు అనే దాని గురించి కూడా మనకు క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూపిస్తాను నేను ఇక్కడ. ఫస్ట్ అయితే మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ హాల్ టికెట్ నెంబర్.
తర్వాత క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మన క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ వచ్చిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఇచ్చారా లేదా, ఇస్తే ఎస్ అని వస్తుంది, లేకపోతే నో అని వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ ఫేజ్ అనేది మనకు చూడండి ఇక్కడ ఇచ్చారు మనకు. సెకండ్ ఫేజ్ మేనేజ్మెంట్ ఆఫ్ కాలేజ్ అంటే మీకు సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్ ఏ మేనేజ్మెంట్, గవర్నమెంట్. అదే ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి మేనేజ్మెంట్ కాలేజ్ ప్రైవేట్ అనమాట. ఈ క్యాండిడేట్కి ఫస్ట్ ఫేజ్ లోపల ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తే అనమాట, నెక్స్ట్ టైం ట్రై చేసినట్లయితే మనకు సెకండ్ ఫేజ్లో రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ క్యాండిడేట్ అనే వ్యక్తి ఫస్ట్ ఫేజ్లో పేమెంట్ అయ్యి జాయిన్ అయ్యాడు అనమాట కాలేజ్లో. ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్లో కూడా జాయిన్ అవుదాం అనుకుంటుంది కాబట్టి మనం ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అనేది క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకు అమౌంట్ రావడం జరుగుతుంది. ఇక్కడ 100 మాత్రమే వచ్చిందనమాట. ఇంతకుముందు మనకు వచ్చినట్లయితే ఈ క్యాండిడేట్కి 1500 రూపీస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే 100 రూపీస్, ఓన్లీ 100 రూపీస్ మాత్రమే చూపిస్తుంది. ఇట్లా మీకు ఒక్కొక్కరికి ఒక విధంగా రావడం జరుగుతుంది. ఫీ అయితే మనకి ఇక్కడ ఎంత పే చేయమంటారో అంతే పే చేయాలి, ఇంకా మిగతా ఫీ అయితే ఏమి ఉండదు. ఇక్కడ మీరు ఏ విధంగా పేమెంట్ చేయాలో కూడా చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడ ప్రొసీడ్ పేమెంట్ ఉందో ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేసేయండి. ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మనకు పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. పేమెంట్ పేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ నేను నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అని క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీ పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అలాట్మెంట్ లెటర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాట్మెంట్ లెటర్ని మనం తీసుకెళ్ళి కాలేజీలో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కాలేజీలో ఇచ్చేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాలి. ఆల్రెడీ మన ఛానల్లో ఫేజ్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత మనం ఏమేమి కాలేజ్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే జాయినింగ్ కావడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనే వీడియో అయితే చేశాను. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ ఐకార్డ్స్లో కానీ మెన్షన్ చేస్తాను. ఆ వీడియోని వెళ్ళి చూడండి, మీకు యూజ్ అవుతుంది అనమాట. సేమ్ ఇప్పుడు కూడా సెకండ్ ఫేజ్లో కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. నార్మల్గా చూసుకున్నట్లయితే మనకు ఎస్ఎస్సీ మెమో జిరాక్స్, ఎస్ఎస్సీ మెమో ఒరిజినల్, క్యాస్ట్, ఇన్కమ్, ఇంటరు, ఇంకా మిగతా ఆధార్ కార్డు, ఇవన్నీ నార్మల్గా ఉండేటటువంటి డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళమంటారు. నేను ఆల్రెడీ చూపిస్తాను, దాని మీద ఉంటుంది అనమాట డీటెయిల్స్ అనేది. ఆ వీడియో ఇక్కడ నేను చూపిస్తాను అనమాట. చూడండి వరకు అయితే రావడం జరిగిందో వాళ్ళందరూ ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలో ఇప్పుడు నేను క్లారిటీగా మీకు మెన్షన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి తెలంగాణ ఎడ్యుకేషన్ 2024 జాయినింగ్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్, మీకు జాయిన్ అయ్యేటప్పుడు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ అనమాట. ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి, మస్ట్ అండ్ షుడ్. మీ దగ్గర ఖచ్చితంగా ఏదైనా ఒక సర్టిఫికేట్ లేకుంటే పర్లేదు, కానీ మిగతా అన్ని ఒరిజినల్ అయితే తీసుకెళ్ళండి. తర్వాత మిగతా అన్ని జిరాక్స్ అయితే తీసుకోండి ఒక సెట్. తర్వాత డీసెట్కి సంబంధించి ఉంటే ర్యాంక్ కార్డు తీసుకోండి. తర్వాత అలాట్మెంట్ లెటర్ మనకు వచ్చింది కదా, ఇప్పుడు మనం పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు అలాట్మెంట్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. ఆ అలాట్మెంట్ లెటర్ని మీరు తీసుకెళ్ళండి, 2 కాపీస్ తీసుకెళ్ళండి. తర్వాత ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, తర్వాత బోనఫైడ్స్, ఫస్ట్ ఇంటర్ ఏదైనా బోనఫైడ్ లేకపోయినా ఏం ప్రాబ్లం కాదు, మిగతా బోనఫైడ్ అయితే తీసుకెళ్ళండి. తర్వాత టీసీ తీసుకెళ్ళండి. తర్వాత క్యాస్ట్ లేటెస్ట్ అనమాట, ఇన్కమ్ లేటెస్ట్, క్యాస్ట్ ఓల్డ్ ఉన్నా పర్లేదు అనమాట. తర్వాత మనకు 2 ఫోటోస్ తీసుకెళ్ళండి. తర్వాత ఫైల్ కవర్ అనేది తీసుకెళ్ళండి. ఇవే డాక్యుమెంట్స్ అయితే ఉంటాయన్నమాట, పెద్దగా చేంజ్ అయితే ఏమి ఉండదు. ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ ఫేజ్ అప్పుడు వీడియో చేశాము, ఆ వీడియో చూసినా మీకు యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ అడ్మిషన్ అంటే మీరు ఇప్పుడు ఇంతకుముందు పేమెంట్ చేసినప్పుడు మన టెక్నికల్ ఇష్యూ వల్ల ఏమైనా ఎగిరిపోతే మనం ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది అనమాట. తర్వాత మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ అడ్మిషన్ లెటర్ అని క్లిక్ చేస్తే మీకు అలాట్మెంట్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. నేను చూపిస్తాను. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేస్తే మీకు అలాట్మెంట్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. సేమ్ అలాట్మెంట్ లెటర్లో మీ క్యాండిడేట్ యొక్క నేమ్, డీటెయిల్స్ అవన్నీ రావడం జరుగుతుంది. మనకు 13 నుంచి 17 వరకు అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఇక్కడ మార్క్ చేస్తాం చూడండి. మనకు 13 నుంచి 17 వరకు అయితే మనం రిపోర్టింగ్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి మీకు వచ్చినటువంటి కాలేజీలో మీరు రిపోర్టింగ్ చేయండి. ఉంటేనే అలా చేస్తేనే మీ సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది, మీరు కోర్స్ని కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా ఏదంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.